రాజకీయ దాడి అంటే నేను దాన్ని తీసుకోగలను. నేను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు నా మీద దాడి చేసింటే నేను దాన్ని రాజకీయ దాడిగా తీసుకోండేవాడిని. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాను, అక్కడ దాడి చేసింటే నేను రాజకీయ దాడి అనుకోండేవాడిని. కానీ నా ఇంటికి వచ్చి మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ అధికారం మతంతో కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న చోటుకు వచ్చి ఈరోజు మీరు వాళ్ళని భయపట్టించాలని చూశారు. దీన్ని నేను అంత ఈజీగా తీసుకోను. మీకు అధికారం ఉంటే ఏమైనా చేయగలరా? ఎవరినైనా బెదిరించగలరా? వాళ్ళు కొడుతున్న శబ్దాలకి రాళ్లతో కొడుతుంటే, అద్దాలని తలుపుల్ని కొడుతుంటే, నా పిల్లలైతే నేను ఇలా హత్య చేస్తుంటే ప్రతి దెబ్బకి ఇలా వణికిపోయారు. దాన్ని నేను తీసుకోను. దానికి ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ దాడిలో పాల్గొన్న వాళ్ళ దగ్గర నుండి, దాని వెనక ఉన్న వాళ్ళ దగ్గర నుండి, దాని వెనక ఉన్న మంత్రి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుండి, దీనికి సహకరించిన పోలీసుల వరకు ప్రతి